నాలాంటి లాయర్స్ లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో ఏంటో. చూసారా, మందే ఇదంతా. రండి. స్టాప్. మన ఆఫీస్ పైన కాదు, కింద సెలార్లో. రండి. దోమలు కొట్టుకునే ఆఫీస్లో ఇది ఒక లాయరు, దీనికి నేను ఒక అసిస్టెంట్. కుర్చీక్క చెదలు పట్టింది దీని తలకి. అక్క వచ్చేసావా? గుడ్ మార్నింగ్. ఏంట్రా నా ఆఫీస్లో బూతులు మాట్లాడుతున్నావు? కేసు పెట్టి బొక్కలో ఏమంటావా? బూతులు మాట్లాడుతున్నానా? అక్క జీతం కోసం మాట్లాడుతున్నానక్క. నా జీతం ఇస్తావని అడిగితే నన్నే బొక్కలో ఇస్తానంటావా? వీడికి జీతం ఇవ్వాలి కదా. 6 నెలలు అయిందక్క జీతం ఇచ్చి నాకు. మా ఆవిడ రోజు నన్ను చితక బాధేస్తుంది తెలుసా, జీతం ఎక్కడా అని. అది కాదురా, నీకు తెలుసు కదా క్లయింట్స్ లేరని. క్లయింట్స్ రాగానే ఫస్ట్ పేమెంట్ నీకే పక్కా. క్లయింట్లు? ఎక్కడ క్లయింట్లు అక్క? ఎవడొస్తాడక్క క్లయింట్లు? వచ్చిన ప్రతి ఒక్కడి మీద నువ్వు రివర్స్ కేసు పెట్టేసి ఆయన ఏదో ఒకటి చేసేస్తుంటే ఆడు మాత్రం ఎందుకు వస్తాడక్క? దొబ్బెత్తనాడక్క. అసలు నాకు తెలియక అడుగుతానక్క, నువ్వు నిజంగా లాస్ చదివావా? ఏంట్రా అంత మాట అన్నావు? లేకపోతే ఏంటక్క, ఈ భూమి మీద పనికిరాని సెక్షన్లన్నీ, ఎవరికి తెలియని కేసులు నువ్వే పెడతావు తెలుసా? ఆఖరికి నా మీద జీతం అడిగినందుకు కేసు పెడతావా? అరే తిట్టుకోకురా, ఈరోజు క్లయింట్ వస్తాడు కదా, పక్కా నీ కోసం కేసు తీసుకుంటా. నీకంత సీన్ లేదులే అక్క. నేనే ఏదైనా కష్టపడి ఓ క్లయింట్లు తీసుకొస్తాను. అన్ని మాత్రం నువ్వు సెడదప్పుకో, ఏదోలా చేసి సాల్వ్ చేసే ప్లీజ్. ఈ నెల జీతం ఎలాగైనా కావాలి నాకు. వెళ్ళు. ఎవరమ్మా అక్కడ? చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు. కుమ్మేయండి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆడదంటే అబల కాదమ్మా, తబల. అక్క అది తబల కాదు, సబలా. ఈ బిఆర్సైపీ కొటేషన్ లాపి మ్యాటర్లోకి వెళ్ళు. ఓకే 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 సరే సరే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ నాకు కావాలి. నీ బాయ్ ఫ్రెండా? నా దగ్గరికి రాలేదు, నా దగ్గర లేడు. మీ దగ్గర ఎందుకుంటాడు? కనిపిస్తలేడు. నన్ను రమ్మంటారా? రేయ్ సారీ. లాస్ట్ టైం ఎప్పుడు కలిసావు? రాత్రి 10:30కి. రాత్రి 10:30కి ఎక్కడా? చాట్లోనా? సమోసా చాటా? చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. అవునక్క, ఆ లైన్స్ ఎవరు అమ్ముతాడు? 30 రూపాయలే, మన ఇద్దరు తెస్తానే. ఓకే, అది సమోసా చాట్ కాదు, స్నాప్ చాట్. స్నాప్ చాటా? దేవుడా. ఓకే, స్నాప్ చాట్ లో కలవడం ఏంటి? వాడు నాకు మెసేజ్ చేస్తలేడు, కేసు పెట్టాలి. వాడి ఐడి లిప్స్టిక్ స్పాయిలర్. వాడు మెసేజ్ చేయట్లేదని కేసు పెట్టడానికి వచ్చావు. ఇది తెచ్చింది నువ్వే కదరా? మా తల్లి, బయలుదేరమ్మా బయలుదేరు. వెళ్ళి స్నాప్ చాట్ లో ఇంకొకరిని ఎత్తుక్కో, ఓకేనా? ఒక లాయర్ కేసు తీసుకోవడం కూడా చేత కాదు. లిప్స్టిక్ స్పాయిలర్ కాదు, ఇలా అమ్మకి చెప్తే మేకప్ స్పాయిల్ అయ్యేలా కొడుతుంది. నెక్స్ట్ బిలు. చెప్పక అంకుల్ ఫుల్ రిచ్ ఉన్నాడు. ఈసారి నీ సాలరీ పక్కరా, నేను చూసుకుంటా. ఈ కేసును పోగొట్టుకున్నా చూడక్క. నీ చూడు ఎలా డీల్ చేస్తాను. కరెక్ట్ గా లంచ్ టైంకి వచ్చారు. ఏం తింటారు? మీ ఇష్టం. ఎగ్ బిర్యానీ ఓకేనా? నాకు ఎగ్ అంటే నచ్చదు. గుడ్లు తీసుకురావడానికి పోయి నా కూతురు మిస్ అయింది. మిస్ అయిందా? ఓకే, మరి చికెన్ బిర్యానీ ఓకేనా? నాకు చికెన్ కూడా నచ్చదు. చికెన్ తేడానికి పోయి నా పిల్లం కూడా మిస్ అయింది. మిస్సింగ్ కేసు అనుకుంటారా? ఫుల్ పైసలు లాగొచ్చు. అదేంటో చికెన్ షాప్ వాడు కూడా మిస్ అయ్యాడు. ఓకే, ఇంతకు మీ కేసు ఏంటి సార్? కేసు ఏంటి? టైంపాస్ అవ్వట్లేదని స్టేటస్ పెడితే మీ వాడు రమ్మంటే వచ్చా. మీరు ఇంకా బయలుదేరొచ్చు. మస్తు టైంపాస్ అయింది కదా, బయలుదేరండి. క్లయింట్ వస్తున్నాడు, మంచి సాలిడ్ ఉన్నాడు, మంచి పేమెంట్ లాగుదాం. మీకు సాలరీ పక్కా. ఈడెవడో చూడడానికి బోర్బండ బస్తీ బ్రాండ్ అంబాసిడర్. కూర్చోండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? అది మా పక్కింట్లో ఆంటీ
ఆంటీయా రే ఆ ఫౌంటైన్ కట్టి ఏం చేసావురా ఎదవా? నేనేం చేయలేదు మేడం, ఆమెనే నాకు లైన్ వేస్తుంది. మరి నువ్వేం చేసావు? అంటే అంకుల్ది నైట్ డ్యూటీ అని ఆంటీ భయపడుతుంటే నేనే డ్యూటీ చేశా. పొద్దున్నే అంకుల్ కూడా దొరికాను. అంటే అంకుల్ కుర్చీ మడత పెట్టి మడత పెట్టడమే కాకుండా నన్ను మర్డర్ చేస్తానంటున్నాడు మేడం. పాయింటే. అంటే ఏంటి ఇప్పుడు అంకుల్ మీద కేసు పెట్టాలి అంతే కదా? చెప్పు. లేదు మేడం, ఆంటీ మీద కేసు పెట్టాలి. ఆంటీ మీద? నువ్వు కంఫర్ట్ గానే ఉన్నావు కదా, ఎందుకు ఆంటీ మీద? అంటే అంకుల్కి భయపడి ఆంటీ పిలిచినప్పుడు పోతలేదని ఆంటీ నా మీద గ్రోహింసా కేసు పెట్టింది మేడం. ఇంకొకటి రా బాబు, ఒక్క నిమిషం. మా మేడం దగ్గర నీకు న్యాయం దొరికద్ది. డోంట్ వర్రీ. చేతన్ చేన్ తోడంతో రస్కటప్ప అన్నీ కలుపుకుంటే నీకు ఒక 6 నెలల శిక్ష పడుతుంది అంతే. మేడం ఇంతకీ మీరు లాయరేనా? నీకెలా తెలుసు? నేను వాళ్ళ ఇంట్లో మనిషినే కాదు, నా మీద కేసు ఎలా పెడతారు? అయినా సుప్రీంకోర్టే చెప్పింది కదా, ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆంటీ సతాయిస్తే వాళ్ళ మీదే కేసు పెట్టచ్చని. కరెక్టే. వీడు సునిశ్చితమైన జ్ఞానం రా, వీడు కూడా లాయర్లా ఫీల్ అవుతున్నాడు. ఏంటో అలా గించేసుకుంటున్నారు. సెక్షన్లు మీకంటే ఆడికి ఎక్కువ బాగా తెలిసినట్టున్నాయి. ఇప్పుడేంటి ఆంటీ మీద కేసు పెట్టాలి అంతేనా? మీరేం చేస్తారో నాకు తెలియదు మేడం. ఆంటీ మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు, ఆమె వల్ల నా కెరీర్ చదువు మొత్తం నాశనం అయింది. ఆంటీ ఫోన్ వస్తేనే చిరాకు వస్తుంది. నేనున్నారా, నేను చూసుకుంటాగా, నువ్వు చెప్పు. హలో హలో ఆంటీ, అంకుల్ లేడు, ఎక్కడున్నావు? పక్కనే 10 నిమిషాల్లో వచ్చేస్తున్నా. రే రే హలో అమ్మా, ఆంటీ కేసురా. రే రే కేసురా. నెంబర్ రా, ఆంటీ నెంబర్ రా. ఎవరా? దుబ్బింది. రే ఎక్కడ దొరుకుతారా నీకు? నీ అబ్బా అబ్బా వద్దక్క, అబ్బా వద్దక్క, అక్క. వాట్సాప్ లో సాడ్ స్టేటస్ పెట్టుకుని ఏయ్! ఆఫీస్ వరకు తీసుకొస్తావా? సోంబేర్లు కాకపోతే నీ దగ్గరికి హైకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు వస్తాయి అనుకుంటున్నావా? జీతం ఇవ్వడం చేత కదా కానీ అబ్బా కొడేతో గట్టిగా నేను నీ దగ్గర ఉద్యోగం మానేస్తున్నాను. మానేశాను అంతే. రే మర్యాద గుచ్చి పనిలో జాయిన్ అవ్వకపోతే కేసు పెడతా చెప్తున్నా. ఒసే తింగరదానా, ఉద్యోగం మానేస్తే ఎవరు కేసులు పెట్టరే? ఇప్పుడు చెప్తావు. ఛీ ఏంటో ఈ లా బుక్లు అవసరం ఏది ఉండదు. వీడిని ఎలా రప్పించాలి?